అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా అదే ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే మార్నింగ్ షో బ్లాక్లో టికెట్ కొనుక్కొని చూసేవాడిని. వీఆర్ ట్రూలీ ఆనర్డ్ సార్ ఫర్ హ్యావింగ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ అ ఫంక్షన్. థ్యాంక్ యూ సార్. తర్వాత కంగ్రాచులేషన్స్ తమన్ ఫర్ యువర్ 50th ఫిల్మ్. అంటే దూకుడు తమన్ది 4th or 5th ఫిల్ము. దూకుడు తర్వాత 50 సినిమాలు చేసాడు. అంటే మాకెన్నేళ్ళు అవుతాయో 50 సినిమాలు చేయాలంటే. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. తమన్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు. ఎప్పుడు కలిసినా ఒక చిన్న పిల్లల్లాగా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. ఆ ఎక్సైట్మెంట్ వల్లే ఇవాళ ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అండ్ ఆగడు నాకు తెలిసి తమన్ బెస్ట్ టిల్ డేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్. థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ గుహాన్, ఇది నా 5వ సినిమా గుహన్తో. అండ్ నన్ను చాలా బాగా చూపిస్తాడు. అండ్ ఆగడికి తన బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ గుహన్. తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఇందాక సీను గారు చెప్పినట్టు ఒక సూపర్ కొరియోగ్రాఫర్, నా ఫేవరెట్. ఈ సినిమాలో కూడా సింగిల్ కార్డ్ ప్రేమ్ రక్షితే చేశాడు. అంటే మిగతా డాన్స్ మాస్టర్లు ఎప్పుడు షూటింగ్కే వస్తారు డైరెక్ట్గా. బట్ ప్రేమ్ అలా కాకుండా నెలలు మాతోనే ఉండి ఎన్నో సినిమాలు వదులుకొని ఈ సినిమా చేశాడు. అండ్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఫైట్ మాస్టర్ విజయ్, ఆర్ట్ ప్రకాష్, ఎడిటర్ వర్మ, భాస్కర్ గారు, శ్రీమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ ఆగడు. నాజర్ గారు ఇందాక ఫంక్షన్లోకి వచ్చి ఆయన చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆడియో ఫంక్షన్కి రారు, దూకుడప్పుడు కూడా వచ్చారు. అండ్ ఈసారి ఈ ఫంక్షన్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. రామ్ గారు, అనిల్ గారు, గోపి గారు, వాళ్ళకున్న ప్యాషన్ నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్కి ఉండదు. అందుకే నేను 3 సినిమాలు చేశాను. ఇంకా చాలా సినిమాలు చేయబోతున్నాను వాళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సెన్సేషనల్ సూపర్ హిట్లు మనం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సీను గారి గురించి చెప్పాలి. అంటే ఇద్దరం ఒకసారి అనుకున్నాం ఏం మాట్లాడుకుంటాం ఒకరి గురించి ఒకరిని. దూకుడి నుంచి ఆయన గురించి ఏం చెప్పాలో అప్పుడే చెప్పేశాను మొత్తం. బట్ ఆయనతో పనిచేయటం నేను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా అసలు స్ట్రెస్ లేకుండా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నాకు ఎప్పుడు. దూకుడు రిలీజ్ అయినప్పుడే ఆయన మన నెక్స్ట్ సినిమా టైటిల్ ఆగడం అప్పుడే చెప్పేశారు నాతో. అండ్ ఈ సినిమాలో నా మాడ్యులేషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా కొత్తగా ఉంటాయి. దూకుడప్పుడు ఆయన ఏం చెప్తే అదే చేశాను. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తే అదే చేశాను. థ్యాంక్ యూ సార్. దూకుడు నాకు తెలిసి నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఇంకొక కొత్త టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఆగడుతో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. థ్యాంక్ యూ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇప్పుడే మా ప్రొడ్యూసర్స్ నా దగ్గరకు వచ్చి సెంటిమెంట్గా ఉంటుంది, మీరే చెప్పేయండి ఆ డేట్ ఇదో అన్నారు. సో అది కూడా నేనే చెప్పేస్తాను. September 19th ఆగడు రిలీజ్ అవబోతుంది. పండగ మళ్ళీ 2 వారాల ముందే జరుపుకుంటాం మనందరం. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.